నేను ఆడు ఉండమని చెప్పిన నీకు తెలవాలని ఆడికి పంపించిన చెల్లెల్లో ఉంటాం, జోకినగర్ కాలనీలో ఉంటాం సార్. ఇక్కడ నేను స్కూల్కి పాపని తీసుకోవడానికి వెళ్ళిన స్కూల్ కాడికి వెళ్ళి వచ్చేటప్పుడు బేకరీ కాడ పిల్లలు ఐటమ్స్ తింటామన్నారు. తింటామంటే ఏం తింటారంటే ఎగ్ పప్పు కర్రీపప్పు తింటామని చెప్పారు మా బాబు పాప. ఈ ఎగ్ పప్పు కర్రీపప్పు తీసుకున్నాం. మా బాబు అక్కడనే ఎగ్ పప్పు తినేసినాక కర్రీపప్పు నేను ఒకదాన్ని పార్సల్ కట్టుకొని వచ్చిన ఇంటికి పార్సల్ కట్టుకొని వచ్చిన తర్వాత కొద్దిగా తిన్నా. అట్లా తినబుద్ధి కాలేక పూర్తిగా వెళ్ళిపోయే వరకు షాక్ అయిపోయినా. నేను అసలు నాకు టెన్షన్ వచ్చింది. అసలు ఏదో ఇదేంటిది ఏం లేదు అనేది నాకు బీపీ రేంజ్ అయ్యి ఒక నిమిషం ఏం మాట్లాడలే, వాటర్ దాగి కూల్గా ఉన్న నాకు ఇలా టెన్షన్ వచ్చింది. దాంట్లో ఇంత చిన్న పాము వచ్చింది, పాము పిల్ల ఇంత చిన్నగా ఉంది, ఇంతే ఉంది సన్నము, ఇంత పాము పిల్ల వచ్చింది. షాక్ అయిపోయినా. మా పిల్లల గిటంగా చెప్పలే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆయనకు బేకరీ ఆయనకు పోయి అడిగిన, ఇదేంటిదన్నా ఇది అంటే, ఏంటిదమ్మా ఇది కామనే క్యాజువలే అంటే వెజిటేబుల్ అన్నీ వచ్చేటివే క్యాజువల్గానే వస్తాయి అని చెప్పేసిండు ఆయన ఉండి. ఏం చెప్పలేదు. ఇంకా మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, రాసుకున్నారు వాళ్ళు. పోయి ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ గిటం చేసి ఇచ్చిండు సార్. శ్రీశైల ఈ జడ్చెర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగార్ బేకరీలో ఎగ్ పఫ్ తిందామని కొందరు బేకరీకి వెళ్ళగా అటు కర్రీ పఫ్లో ఒక పాము లాంటి వస్తువు ఒకటి కనబడ్డదని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి సమాచారం రంగా అటు బేకరీని సందర్శించడం జరిగింది. ఇంకా వాటి ఫిర్యాదులు ఇంకా చేతికి రాలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫిర్యాదు అనంతరం వాటిపై కేసు నమోదు చేసి తదుపరి ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఆడు ఉండమని చెప్పిన నీకు తెలవాలని ఆడికి పంపించిన నేను